రెండవదిగా, విధేయత అనున్నది బహిరంగ జీవితంలోనే కాక మన రహస్య జీవితంలో కూడా ఉండాలి. విశ్వాసము విధేయతలు గల దైవజనుడైన అబ్రహాం జీవితంలో ఈ విషయాన్ని చూడగలం. దేవునితో అబ్రహాము తన ఆత్మీయ నడకను ఆరంభించినప్పుడు దేవుడు ఆయనకు 3 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. మొదటిది నీ దేశమును, రెండవది నీ తండ్రి ఇంటిని, మూడవది నీ బంధువులను విడిచిపెట్టమన్నాడు. అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు. కానీ ఆయన తన ప్రయాణమును ప్రారంభించినప్పుడు ఆయన విధేయత సగం విధేయతగా మాత్రమే ఉండింది. మొదటి ఆజ్ఞకు పూర్తిగా విధేయుడయ్యాడు. 2-3 ఆజ్ఞల విషయాల్లో కొంత మట్టుకు మాత్రమే విధేయుడయ్యాడు. లోతును అతని కుటుంబమును తనతో తీసుకుని వెళ్ళాడు. సొంత బంధుత్వము, కుటుంబ బంధములు ఈ విషయంలో అడ్డం వచ్చాయి కనుక దీని నుండి మనుషుల వలన ఆటంకపరచబడి దేవునికి విధేయత, సంపూర్ణ విధేయత చూపించకపోవటం సాధ్యపడునన్న నియమమును నేర్చుకుంటున్నాం. అబ్రహాము వారిని నడిపించటం లేదు, కానీ తెరహు వారిని నడిపిస్తున్నాడు. పిలుపు తెరహు రాలేదు, కానీ అబ్రహాముకే వచ్చింది. దేవుడు అబ్రహామును క్రమశిక్షణ కిందకి తేగోరాడు. క్రమశిక్షణ మొదటి భాగంగా ఇంటిలో మరణం సంభవించెను. వారు ఊరు నుండి బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ ఆగిపోయారు. దేవుడు అబ్రహామునకు చూపించిన దేశము కానాను దేశం. అబ్రహాము సంపూర్ణముగా దేవునికి విధేయుడు కానందున వారు ముందుకు కొనసాగలేకపోయారు. వారు హారానుకు వచ్చినప్పుడు దేవుడు అనుమతించిన మొదటి విషయము అబ్రహాము యొక్క తండ్రి మరణం. ఆదికాండం 11:32. తెరహు మరణించిన తర్వాతనే వారు ముందుకు కొనసాగగలిగారు. దేవుని వాక్యమునకు విధేయత చూపించి హారాను నుంచి బయలుదేరిన ఎడల అంతయు బాగుగా జరిగిపోవనని అబ్రహాం తలంచి ఉండొచ్చు. కానీ అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహం పుట్టింది. మరణమును కలహమును దేవుడు అబ్రహాము ఇంట్లోకి రానిచ్చాడు. వీటన్నిటి ద్వారా దేవుడు ఈ దైవజనునికి అవిధేయతకు ఎక్కువ క్రయము చెల్లించవచ్చునని నేర్పించాడు. సంపూర్ణ విధేయతను దేవుడు మన యొద్ద నుండి కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. తనను దేవుడు తిరిగి క్రమశిక్షణలోకి తెచ్చుట తనను దరిద్రునిగా చేయుటకు కాదు, కానీ ఐశ్వర్యవంతునిగా చేయుటకేననే విషయమును అబ్రహాం గ్రహించాడు. అబ్రహాము తన రహస్య జీవితంలో దేవునికి ఎట్లు విధేయుడయ్యాడో ఆదికాండం 22లో చూస్తాం. మనం అతి జాగ్రత్తగా గుర్తించవలసిన గొప్ప పరీక్ష ఈ అధ్యాయంలో ఉంది. ఒక రాత్రి దేవుడు అబ్రహామును నిద్రలేపి తనకు ఒక్కడై ఉన్న కుమారుని అనగా ఇస్సాకును తీసుకొని తాను చూపించనయ్యున్న స్థలంలో అతనిని బలిగా అర్పించవాలని చెప్పాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడిన సంగతి ఇంకెవ్వరికి తెలియదు. అబ్రహాము దేవుడు మాట్లాడాడు కనుక తన సొంత చేతులతో అబ్రహాము సమస్తమును చేశాడు. మనకు అత్యంత ప్రియమైన దాన్ని బలిపీఠంపై నుంచమని ప్రభు కోరితే మన జవాబేంటి? అబ్రహాము ధనవంతుడైనను తన పనివారిని ఆ పని చేయనీయలేదు. ఈ విషయంలో అబ్రహాము హృదయము, అబ్రహాము జీవితము, అబ్రహాము మనస్సు, అబ్రహాము ఇష్టం దేవునికి సమర్పించిన విధమే విశ్వాసం యొక్క లక్షణం. శారా నిద్ర నుండి లేవక మునిపే అబ్రహాం వెళ్ళిపోయాడు. తన సేవకులను సహితము ఆ అర్పణ స్థలమునకు రానియలేదు. ఆరాధించు స్థలమునకు గాను తన కుమారునితో తాను మాత్రమే వెళ్ళగోరాడు. ఇదే నిజమైన ఆరాధన. మనకు ప్రశస్తముగానున్న దానిని దేవునికిచ్చుటే ఇదే నిజమైన ఆరాధన. అబ్రహాము తన సొంత చేతులతో బలిపీఠమును కట్టి కట్టెలను పేర్చి ఇస్సాకును బంధించి ఆ కట్టెలపై ఉంచాడు. తన కుమారుని వధించుటకై కత్తి ఎత్తాడు. అప్పుడు దేవుని దూత, ఈ చిన్నవాని మీద నీ చెయ్యి వేయకుము, నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అన్నాడు. ఆదికాండం 22:12. అబ్రహాముతో దేవుడు మాట్లాడటను ఏ మానవ నేత్రము అయినను చూచి ఉండలేదు. దేవుడు అబ్రహాముతో రహస్యంగా మాట్లాడాడు. అబ్రహాం కూడా రహస్యంగానే దేవునికి విధేయత చూపించాడు. అబ్రహాము మానవుల ఎదుట కాదు, కానీ దేవుని ఎదుట నడుచుకొనుచుండాడు. మనం నిజముగా దేవునికి భయపడవారమో లేదో
ఆయనకు విధేయత చూపించువారమో కామో నిర్ణయించు పరీక్ష ఇదే. మనం దేవునికి నిజముగా భయపడిన ఎడల మనుషులు గమనించే విషయంలోనే గాక వారెరుగని విషయములలో కూడా దేవునికి విధేయులమై ఉంటాం. అబ్రహాము గుర్తింపదగిన అసమానమైన వ్యక్తి. తన రహస్య జీవితంలో దేవునికి విధేయతను చూపించడం ద్వారా దేవుని ఎడల ఆయనకు గల భయభక్తులు నిరూపించబడ్డాయి. ఈ లోకంలో మానవులకు భయపడి నరహత్య, దొంగతనము, వ్యభిచారము అనునవి పాపమని చెప్పుట సులభమే. అయితే బహిరంగముగా కనిపించని ద్వేషము, మోహము అనే పాపాలున్నాయి. యేసుక్రీస్తు ప్రభు మత్తయి 5:21, 22 మరియు 28లో ఇతరులకు కనిపించకుండా స్వయమునకు మాత్రము పాపమని గ్రహించగలిగినటువంటి కొన్ని సంగతుల విషయమై చెప్పాడు. ఇవి స్వయమునకు సంబంధించినవి లేక రహస్యంగా తలంపులలో చేయు పాపములు. క్రియకున్న స్వభావమే కోరిక కూడా కలదు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నామో లేదో తెలుసుకొనుటకు గల పరీక్ష మన బాహ్య జీవితంలో గాక అంతరంగ జీవితంలో మనం దేవునికి చూపించు విధేయతయే. దీనినే అబ్రహాం జీవితంలో మనం చూడగలం. తన జీవితంలోని అన్ని భాగములలో అబ్రహాము దేవుని ఎడల భయభక్తులు కలవాడుగా ఉండాడు. అబ్రహాము స్థానంలో మనం గనక ఉంటే అందరూ చూచినట్లుగా ఇస్సాకును బలి అర్పించి ఉందుము. అప్పుడు చూచుటకు వేడుకగాను అద్భుతముగాను కనిపించు అనేక విషయముల యొక్క అసలు రూపమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట చూసితాము. ఇవి దేవునికి అవిధేయులమై మన శరీరంలో జరిగించిన కార్యములు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన స్థానమును మనం చూచుకున్నప్పుడు జీవచ్ఛవం వలె ఉండిపోవలసి వస్తుంది. పాత నిబంధన కిందన్న అబ్రహాము అంత విధేయత చూపగలిగితే నూతన నిబంధన కిందనున్న మనం ఇంకెంత ఎక్కువగా విధేయత చూపించాలి. ఇప్పుడైతే క్రీస్తు మనలో జీవిస్తున్నాడు. ఎవరికి ఎక్కువగా ఇవ్వబడునో వారి యొద్ద ఎక్కువగా కోరబడును.